హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మనం ఈ వీడియోలో కిడ్స్కి ఎటువంటి ఫ్రూట్స్ పెట్టాలో చూద్దామండి. ఇది పెర్సిమోనో ఫ్రూట్, మేడ్ ఇన్ జపాన్ అండి. ఇది చాలా కాస్ట్లీ ఉంటుంది, చాలా ఇమ్యూనిటీ పవర్ దీనికి, ఈ ఫ్రూట్కి. మార్కెట్లో మనకు అవైలబుల్ ఉంటుంది. అలాగే పపాయ, జామ, సీతాఫలం, లీచీ, డ్రాగన్ ఫ్రూట్స్, ఇంకా చూడండి ఆరెంజెస్ కానివ్వండి, బత్తాయి. డ్రాగన్లో 2 రకాలు వస్తాయండి, రెడ్ డ్రాగన్, వైట్ డ్రాగన్. ఇటువంటివి పిల్లలకి అలవాటు చేయండి ఫ్రెండ్స్. ఇది యాపిల్, చాలా అంటే చాలా మంచిది. యాపిల్, ఆరెంజ్ చూడండి ఎంత ఫ్రెష్గా, ఎంత బాగున్నాయి. ఇటువంటివి అలవాటు చేయండి పిల్లలకి దయచేసి. జంక్ ఫుడ్స్, వేస్ట్గా బయట దొరికే ఐస్ క్రీమ్లు, జెల్లీసు అటువంటివి అలవాటు చేయొద్దు. అవి ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ని ఇంకా తగ్గిస్తాయి, నెమ్ము చేరిపోతుందండి. ఇటువంటి ఫ్రూట్స్ అలవాటు చేయండి. మా వాడు చాలా ఇష్టంగా తింటాడు స్ట్రాబెర్రీ. కనుకైతే వాడికి చాలా ఇష్టం స్ట్రాబెర్రీ. అదేవిధంగా వాళ్ళకి ఏదో ఒక టైంలో, డేలో కానీ నైట్ కానీ ఎప్పుడైనా సరే కొంచెం కాకుండా కొంచెం అలవాటు చేస్తూ ఉండండి. ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ ఉంది, అది చాలా అంటే చాలా ఇమ్యూనిటీ పవరు. పెర్సిమోనో, ఇది కూడా చాలా మంచిది. ఇది మీరు ఏదో టమాటా లాగా అనుకుంటారండి, చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఫ్రూట్ ఇది. దీన్ని కట్ చేసి చిన్న చిన్న పీసెస్గా చేసుకొని టేస్ట్ చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ ఫ్రూటు చాలా ఇమ్యూనిటీ పవర్. మీరు కావాలంటే సెర్చ్ చేయండి, ఇది మేడ్ ఇన్ జపాన్ ఫ్రూట్. ఇది మీరు యూట్యూబ్లో ఎక్కడైనా చూడండి, లేదంటే గూగుల్లో కానీ సెర్చ్ చేయండి. చాలా ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది ఈ ఫ్రూట్లో. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి బాగుంటుంది, ఇది చాలా పుల్లగా, టేస్టీగా. దీనివల్ల ఏంటంటే సి విటమిన్ అధికంగా ఉంటుందండి దీంట్లో, చాలా అంటే చాలా హైగా ఉంటుంది. ఇకపోతే మనకి మంచి ఫ్రూట్ ఏదంటే డ్రాగన్ ఫ్రూట్. దీంట్లో వైట్, రెడ్ 2 ఉంటాయి. ఏది తీసుకున్నా కిడ్స్ మంచిదే. డ్రాగన్ ఫ్రూట్ చూడండి, కట్ చేసే విధంగా పీసెస్ చేసి డైలీ ఒక 4 పీసెస్ అలవాటు చేయండి పిల్లలకి. బొప్పాయి చాలా మంచిది, బొప్పాయి కూడా పిల్లలకి, అది కూడా అలవాటు చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, బాయ్.